HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళ్తే, పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం సందర్శనలో భాగంగా తొలుత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్ట్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ హెలిప్యాడ్ సైట్ వద్ద పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ ఎంహెచ్ పాఠశాల మైదానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతారని, అప్పుడే యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని విశాఖలోని పౌర ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఇజ్రాయెల్ పాలస్తీనాని దురాక్రమణం చేసే కార్యక్రమంలో భాగంగానే హమాస్ దాడి చేస్తుందనే నెపంతోనే గాజాని సర్వనాశనం చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. కొన్ని సంవత్సరాలుగా గాజాపై విచక్షణారహితంగా దాడులు చేయడం బాధాకరమన్నారు. సామాన్య ప్రజానీకాన్ని, చిన్నపిల్లల్ని హత్య చేసినా అమెరికా దానికి వత్తాసు పలకడం సరికాదన్నారు. గాజాలో నివాసముంటున్న పాలస్తీనియుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ మద్దతు పలుకుతున్న అంతర్జాతీయ కోర్టులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నా, ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసినా అమెరికా మద్దతుతో గాజాపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠానికి అవిశ్వాసం పెడితే మరలా ఆ పదవి యాదవులకే ఇవ్వాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో 5 లక్షల మంది తమ ఓటర్లు ఉన్నారని, తక్షణమే బీసీడీలో ఉన్న తమను బీసీబీలోకి మార్చాలని, గత ప్రభుత్వంలో యాదవ భవన నిర్మాణానికి 45 సెంట్లు కేటాయించారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగితే బీసీ కార్పొరేషన్ నిధులు రాలేదంటున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.